హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన చక్రభ్రమణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలెడదామా? అయితే చక్రవర్తి, నువ్వింటికి రావటం, భోజనం చేయకపోవటం ఏమీ పట్టనట్టుందే నిర్మలకు. ఇంట్లో ఉందా అసలు? జీవం లేని నవ్వు క్షణకాలం చక్రవర్తి పెదవులపై మెదిలి అదృశ్యమైంది. ఆవిడకేం అక్కర్లేదులే, అవసరమైతే నేనే వంటవాణ్ణి లేపి పెట్టించుకుంటాను, దానికేం గాని. అయితే రవీంద్రను కలిసా అన్నమాట? ఏదో నోటుకొచ్చినట్లు వాగాడు, లేచి వచ్చేశాను అన్నాడు శ్రీధర్ చేదరించుకుంటూ. కొంచెంసేపు తటపటాయించి కడకు చక్రవర్తి మెల్లిగా తక్కువ స్థాయిలో అడిగాడు. అయితే శ్రీధర్, ఆ ఇంట్లో నీకు ఇంకెవరైనా కనిపించారా అని. ఎవరో 2 నౌకర్లున్నారు. ఏం నౌకర్లు? సరే, ఆడవాళ్ళెవరు? అర్ధోక్తిలోనే ఆపేశాడు చక్రవర్తి. కొద్దిసేపు ఊరుకుని అన్నాడు శ్రీధర్. ఆ విషయం నేను విన్నాను. మంగపతి అని నీ స్నేహితుడట ఒక ఆయన కొత్తగా ఇక్కడికి బదిలీ అయ్యాడు. అతడు రాశాడు, ఏదో అనుమానంగా ఆఫీస్కి సెలవు పెట్టాడని, ఇంట్లో ఆడవాళ్ళు ఎవరో ఉన్నారని. మధుతో ఇదేమీ చెప్పకుండా ఊరికినే చూసొస్తానని చెప్పి బయలుదేరాను. ఇంట్లో నాకెవరూ కనిపించలేదు, కానీ ఆడవాళ్ళు నానవాళ్ళు ఉన్నాయి. అంటే? డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వాడిన పువ్వులున్నాయి, టేబుల్ మీద ఏవో మట్టి గాజులు, దండం మీద 2 చీరలు, హాలుకి ఎదురుగా ఉన్న గది మూలన అవే కనిపించాయి. ఇల్లంతా పరీక్ష చేద్దామన్నా, ఎవరిని ఏమడుగుదామన్నా కూడా తైనాతిలాగా మధు మామగారు ఒకడు దాపరించాడు. ఆ తర్వాత రవీంద్ర వచ్చాడు. అయినా చూసి తెలుసుకుని ఏం చేయగలం? అది విని నిట్టూర్చాడు చక్రవర్తి. ఏమీ అనుకోకు శ్రీధర్, మరో విషయం చెప్పి నీ మనసు బాధ పెడుతున్నాను. ఇంట్లో ఆడవాళ్ళు ఉండటం నా కళ్ళతో చూశాను. ఎవతో కామన్ గర్ల్ అనిపించింది వేషభాషలు చూస్తే. ఒకసారి వెళ్తే నాకు రవీంద్ర దర్శనమే కానివ్వలేదు. మరోసారి వెళ్ళినప్పుడు కూడా కనిపించింది, కానీ నేను లెక్క చేయలేదు. తిన్నగా రవీంద్ర గదిలోకి వెళ్ళిపోయాను. ఇంతకు చెప్పేదేమంటే, ఈవేళ పట్టపగలు అది నగలు డబ్బు దోచుకుపోయిందని రిపోర్ట్ చేశాడంట రవీంద్ర. నాకు క్లబ్లో బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. పోలీసు వాడివిగా, బహుశా రేపో ఎల్లుండో మీ డిపార్ట్మెంట్కు తెలుస్తుంది. ఎంత తెగించాడు! ఏదో రోజూ పెట్టుకునే మామూలు నగలు మినహా మాధవి ఏమీ తెచ్చుకోలేదు. లెక్క పెట్టనన్ని నగలున్నాయి దానికి. అన్నీ ఎగిరిపోయినట్లేనా? నగలే కాదు, 10,000 చెక్కు కూడా. ఇంతకు రవీంద్ర ఇవ్వనన్నాడా నగలు? ఇవ్వననటానికి వాడి బాబు సొమ్మేం కాదు, చాలా వరకు మేము చేయించినవే. మన అమ్మాయి అభిమానవంతురాలు, సంసారమే పోయాక అవెందుకనుకుని వదిలేసుంటుంది. అయినా నేను అడగలేదు అంత వివరంగా. ఈ మాత్రమైనా ఒక పట్టాన చెప్పిందనా? ఎంతో లాలనగా బలవంతం మీద రాపట్టాను. 1 వారం క్రితం మంగపతి రాసే వరకు నాకు అసలు సంగతి తెలియనే తెలీదు. అభిమానవతి అంటూ నిట్టూర్చాడు చక్రవర్తి. అసలు నా అనుమానం ఏమంటే, వాళ్లతో ఇంతకు ముందే పరిచయం ఉండి ఏదో ఒక నెపంతో మాధవిని అడ్డు తొలగించుకున్నాడేమోనని. ఏమో మరి, అటువంటి వాడు కాదుంటుంది మాధవి. నిజమెంతో ఎవరికి తెలుసు? పోనీ మనిద్దరం ఇప్పుడు కలిసి వెళ్తే బుకాయించగలడంటావా? అదిరిపడ్డాడు చక్రవర్తి. వద్దు శ్రీధర్, అంత పని చేయొద్దు. పెంకివాడు మరింత రేగిపోతాడు. మనకు కావాల్సింది చల్లాయి సంసారం నిలబెట్టడం కానీ పట్టుదలలు కాదు. ఇంకా నిలబెట్టడం ఎలా? ఇంత నీచానికి దిగజారిపోయాడంటే మధు ఇక కలనైనా తలపెడుతుందంటావా? జాలిగా నవ్వాడు చక్రవర్తి. పొరపడుతున్నావు. అటువంటి వాళ్లే తేలిగ్గా క్షమించగలరు. హక్కులని, న్యాయమని వాళ్ళు ఘోషించేదల్లా ఇతరులకు న్యాయం చేకూర్చడానికే. తమని తామెప్పుడూ త్యాగం చేసుకుంటారు. చెట్టు నాటినవాడు ఫలాలు ఆశించడు. ఫలసాయం మరో తరం వాడిది. బరువుగా మూలిగి లేచాడు శ్రీధర్. మరైతే నేను వెళ్తాను. ఇప్పుడేదో ట్రైన్ ఉన్నట్లుంది. ఇప్పుడే? రేపెళ్ళకూడదు? సెలవు లేదు. అయితే పద, స్టేషన్లో దిగబెడతాను. ఇంకా రైలు కదలడానికి అట్టే వ్యవధి లేదు. చక్రవర్తి ముఖంలోకి చూస్తూ నిల్చున్నాడు శ్రీధర్. ఏమిటో నువ్వింకా చెప్పబోయి వెనుకాడుతున్నట్లున్నావు? సందేహించుకు అన్నాడు చక్రవర్తి. శ్రీధర్ మాట్లాడలేదు. పర్వాలేదు, చెప్పు, ఏమైనా ఉందా? నువ్వేమనుకోవద్దు. నా అనుమానం. నీ అనుమానం? ఇందులో నిర్మల ప్రమేయం కూడా ఏదైనా ఉందేమోనని. చక్రవర్తి మాట్లాడలేదు. అదిగో, నీకు కోపం వచ్చినట్టుంది. ఆడవాళ్ళు సహజంగా అసూయపరులు. రవీంద్రలాగే నిర్మల కూడా లోపల ఏమైనా అనుమానపడిందేమో.
అయినా ఇదంతా నా అనుమానం. నా బాధ అలా అనిపిస్తుంది. ఏమనుకోకు. నో మెన్షన్ అంటూ చేయి నొక్కి వదిలేశాడు చక్రవర్తి. మెల్లగా రైలు కదిలింది. మాధవికి ధైర్యం చెప్పు, ఇక్కడి సంగతులేం చెప్పకు అంటూ హెచ్చరించాడు చక్రవర్తి. తల ఊపాడు శ్రీధర్. ఒకరికి తెలియకూడదని ఒకరు త్వరగా ముఖం మరోవైపుకు తిప్పుకున్నారు. కానీ ఇద్దరికీ తెలుసు రెండో హృదయం ఏడుస్తున్నట్టు. 2 నెలల పాటు ఊళ్ళన్నీ తిరిగి వేసారిపోయాడు రవీంద్ర. పల్లెటూళ్లలో సుఖశాంతులుంటాయని చిన్నప్పుడు చదివాడు. ఎవరో స్నేహితుడి ఇంటి దగ్గర 10 రోజులున్నాడు. గోదావరి దగ్గర ఓ పల్లెలో. ఆ స్తబ్ద జీవనం, కోళ్ల అరుపులు, అటు నాగరికం ఇటు అనాగరికం కాని ప్రజలు, పార్టీలు, కక్షలతో కుళ్ళిపోయిన ఆ వాతావరణం. తాటాకు గొడుగు, కిర్రు చెప్పులు వేసుకుని టై కట్టుకున్నట్టు మధ్య మధ్య వినిపించే పంచాయతీ ఆఫీస్లో రేడియో అతనికి గంగవెర్రులెత్తించాయి. రచయితల వర్ణనలో కనిపించే అమాయకత, రమణీయకత ఎక్కడా మచ్చుకైనా లేవు. విసిగెత్తి పరిగెత్తి పారిపోయాడు హైదరాబాద్ వైపుగా. దారిలో విజయవాడలో దిగాడు. దేవాలయంలో సుఖశాంతులు లభిస్తాయేమో, దైవదర్శనం మనోవేదనను తొలగించగలదేమో. కృష్ణలో స్నానం చేసి కనకదుర్గ ఆలయంలో అడుగెట్టాడు. అమ్మవారిని 5 నిమిషాలైనా దర్శించే శక్యం కాలేదు. వెనకొకసారి తిరుపతి శ్రీనివాసుని దర్శించిన సందర్భం గుర్తుకొచ్చింది. ఎన్ని ఆశలతో, కోరికలతో, ఎన్ని వేల మైళ్ళ దూరం నుండి ప్రయాణం చేసొస్తేనే కళ్ళారా కనురెప్పపాటు కాలమైన ఆ భువనమోహన రూపాన్ని దర్శించటానికి వీల్లేదు. క్యూలో విరుచుకుపడే జనం, పో అనే పూజార్ల అదలింపులు, ధనం చెల్లించి టికెట్ కొన్న ఏ కొద్ది మందికో పూర్తి దర్శనం. కానీ ప్రశాంతత ఏది? ఈ కాలంలో ఎక్కడా ప్రశాంతత, సుఖశాంతులు లేవు. ప్రతిదీ వ్యాపార దృష్టే. తిరిగి రైలెక్కాడు. అదృష్టవశాత్తు మంచి తోడు దొరికింది. అందమైన ఒక యువకుడు, యువతి ఎక్కారు ఆ పెట్టెలోనే. అతడికి హైదరాబాద్లోనే కొత్తగా ఉద్యోగమైంది. ఎన్నో ఆశలతో, కలలతో సంతోషంగా వెళుతున్న ఆ దంపతులు మాధవిని పెళ్లైన కొత్తలో తానొకనాడు విశాఖపట్నం వైపుగా వెంటబెట్టుకు ప్రయాణించిన ఘట్టం గుర్తుకు తెచ్చారు. సంస్కారం ఉట్టిపడే ఆ యువకునితో సంభాషిస్తూనే నిద్రపోయాడు రవీంద్ర. ఖాజీపేటలో అతడికి మెలకు వచ్చేసరికి కింద బెర్తులో ఆ దంపతులు లేరు. చుట్టూ కళ్ళీ చూసేసరికి 4 కొత్త ముఖాలు కనిపించాయి. కానీ తన సూట్ కేస్ లేదు. ఆత్రంగా జేబులు చూసుకున్నాడు. పర్స్ కూడా లేదు. ఆ ప్రయాణికులతో చెప్పాడు. అయ్యో పాపం అంటూ తన సామాను సరిగ్గా ఉందో లేదో చూసుకోవటం మొదలెట్టారు. గార్డుతో వివరంగా చెప్పాడు రవీంద్ర. వివరాలు రాసుకుంటూ, ఈ మధ్య ఇలాంటి దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. ప్రయాణికులు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ప్రయత్నించి చూస్తాం. ప్రయోజనం ఉండదనుకుంటాను అన్నాడతను. చిచ్చి, ఎక్కడ చూసినా మోసం, దగ. ఇంతకు మించిన ప్రపంచమే లేదా? దాంపత్యం, మిత్రత్వం, పరిచయం ఎందులోనూ నిజాయితీ లేదా? విసిగిపోయిన హృదయం మరింత చీకాకు పడిపోయింది. ఆ రోజు ఆ స్టేషన్లో దిగిపోయి వైజాగ్లో తన డిపాజిట్ ఉన్న బ్యాంకుకు వైర్ చేసి డబ్బందుకున్నాడు. టికెట్ కొందామని వెళుతూ ఉండగా ప్లాట్ఫారం మీద ఒక దృశ్యం అతన్ని కలిచివేసింది. ఎవరో పురుషుడు, బాగా చదువుకున్నట్లున్నాడు, షోకుగా ఉన్న ఒక స్త్రీతో రైలెక్కుతున్నాడు. మరో స్త్రీ చాలా సౌందర్యవతి, కాళ్ల వేళ్లా పడి బ్రతిమాలుతుంది. నేను మీకు అడ్డురాను, మీ ఇంట దాసీగానైనా ఉండనియండి. పాపం, మొదటి భార్య కాబోలు. ఎందుకు ప్రయాణం? ప్రదేశాలు చూడ్డానికి కాదు, ప్రపంచంలోని రకరకాల స్వార్థాలు, నైత్యాలు చూడ్డానికి అనేటంత విరక్తిగా మారిపోయిన మనస్సుతో తిరిగి ముఖం పట్టాడు రవీంద్ర. ఇంటికి వచ్చి సెలవు రద్దు చేసుకుని తిరిగి ఉద్యోగంలో చేరాడు. ఆఫీస్కు వెళ్తున్నాడు, వస్తున్నాడు. మనస్సును కలుషితం చేసి మెదడును బద్దలు చేసే చీకాకైతే తగ్గింది, కానీ హృదయాన్ని దహించి వేసే బాధ మాత్రం తగ్గలేదు. అహోరాత్రం అంతరాత్మలో ఒకటే ప్రశ్న, ఎందుకింకా నా బ్రతుకు? జీవించి ఏం చేయాలి? సంసారి, సాని ఇద్దరూ ఒకేలా మోసగించారు తనను. మనశ్శాంతిని ఒకరు కలుషితం చేస్తే కృత్రిమ సంతోషంతో పాటు ధనగనకాలను ఇంకొకళ్ళు దోచుకున్నారు. మిత్రుడు ద్రోహం చేశాడు. కన్నవారెక్కడో ఉన్నారు. తాను పోషించాల్సిన అవసరం లేదు. ఇంకెందుకు ఈ జీవితం? ఎవరి తృప్తి కోసం? తన సుఖ సంతోషాల కోసం అహోరాత్రం జాగ్రత్త పడేవారు కానీ, చల్లగా ఒక మాట మాట్లాడి సేద తీర్చేవారు కానీ, తన రాక కోసం నిరీక్షించేవారు కానీ, తన చిరునవ్వుకు పులకలెత్తేవారు కానీ లేరు. తన కోసమే తాను. ఎందుకీ తాను? ఏమిటి తాను? ఎవరు తాను? ఎందుకు తాను? ఎందుకు? జవాబు లేని ప్రశ్న, తీరని వేదన, ఆరని మంట, భారమైన బ్రతుకు. మధ్య పోలీసు వాళ్ళొకళ్ళు ఆచూకీ తీయకపోగా వివరాలు కావాలంటూ మాటిమాటికి రకరకాల ప్రశ్నలతో విసుగెత్తించటం. నాకంత పట్టుదలగా లేదు.
పోనీ రిపోర్ట్ ఉపసంహరించుకుంటాను, మీరు శ్రమ పడకండి అన్నాడు రవీంద్ర ఒకనాడు సబ్ ఇన్స్పెక్టర్తో. అతడు తేలిగ్గా నవ్వేశాడు. ఈ మాత్రానికే ఇంత నిరుత్సాహం ఏమిటండి, ఎన్నాళ్ళైనా పట్టుకు తీరుతాను చూడండి అంటూ వెళ్ళిపోయాడు. ముక్కుల నార్పేసే వడగాల్పులు. అప్పుడప్పుడు గాలి దుమారం రేగుతుంది. మధు పరధ్యాసగా పడుకుని మేఘావృతమై ఉన్న ఆకాశాన్ని చూస్తున్న మాధవి శ్రీధర్ కేకకు లేచి కూర్చుంది. శ్రీధర్ ఆఫీస్ దుస్తుల్లోనే హడావిడిగా వచ్చాడు. ఏమిటన్నయ్య, ఏం చేస్తున్నావమ్మా? ఇప్పుడే నిద్ర లేచావా? పోనీ తర్వాత మాట్లాడుకుందాంలే. అసలు నిద్రపోందే, చెప్పు ఏమిటో. రా, ఇలా కూర్చో, కొంచెం మాట్లాడాలి. నీ మనసు చాలా కష్టపెడుతున్నాను, ఏమీ అనుకోకూడదు, తప్పనిసరి. మాధవి తలని మురుతూ ఉపోద్ఘాతంగా అన్నాడు. నవ్వడమే మరిచిపోయిన మాధవి నెమ్మదిగా నవ్వింది. నాకు కష్టం లేదు, ఎంత కష్టమైనా తట్టుకోగలను, చెప్పు. ఇదిగో ఇలా మాట్లాడతావనే అసలు ఇంతవరకు నీకు చెప్పకుండా దాచింది అంటూ మెల్లగా మొదలెట్టాడు. 3 నెలల క్రితం నీ నగలు అవిని ఎలా చెప్పాలో అర్థం కాక తికమక పడుతున్నాడు. ఆగిపోయావేం? సీత అనే మనిషి, దాని తల్లి కలిసి ఎత్తుకుపోయారు పట్టపగలే. అదేనా నువ్వు చెప్పొచ్చినది? శ్రోతలే చెప్పేవారైతే అసలు వారే నిర్ఘాంతపోవాల్సి వచ్చింది. నీకెలా తెలుసు? పేపర్లో చూశాను. నాకు తెలీదని నీవు అనుకుంటున్నావు, నీకు తెలీదని నేను అనుకుంటున్నాను నవ్వింది. నీదెంత లోతుగుండె మధు, అంతేనా, అంతకంటే ఏమైనా తెలుసా? ఇంకా తెలియనక్కర్లేదు, ఎంత మూర్ఖులైనా ఊహించగలరేమో. దాన్ని బహుశా ఇంట్లో మనిషిలా చూసుకుంటున్నారేమో. ఆనుపాను కనిపెట్టి ఏదో చేసింది అంది నిర్లిప్తంగా. అంతేలే, కానీ ఇప్పుడు విషయం ఏమంటే ఆ నగలలో కొన్నిటితో సహా పట్టుబడింది ఆ పిల్ల. రవీంద్ర కేసు ఉపసంహరించుకున్నాడట. మేం వైజాగ్ డిపార్ట్మెంట్ వాళ్లకు ఫోన్ చేస్తే వాళ్ళు అతనికి తెలియపరిచారట. ఈ లావాదేవీలన్నీ నేను పడలేను, వద్దన్నాట. ఒక్కసారి నువ్వు కనుక వచ్చి అవి నీవని గుర్తిస్తే కేసు నడిపి రాబట్టుకోవచ్చును. శ్రీధర్ ఆశగా చూశాడు చెల్లెలి వైపు. మాధవి తొణకలేదు. కొంచెంసేపు మౌనంగా ఉండి, అన్నయ్య ఏమనుకోకు, ఒక్కటి అడుగుతాను అంది. దానికేమిటమ్మా, ఒక్కటి కాదు 100 అడుగు. పోయిన వస్తువులను మళ్ళీ సంపాదించుకోగలం, పోయిన పరువును పొందగలమా? అంటే ఏమిటమ్మా, స్పష్టంగా చెప్పు. ఏముంది, తీగ కదిపితే డొంకంతా కదులుతుంది. నిజానికి ఆ నగలు మనకంత లెక్కలోనివి కాదు, ఖరీదైనవేననుకో. కానీ మనము మన పేరు ప్రతిష్టలు అంతకంటే ఖరీదైనవి కదా. తీరా ఆయనే ఇచ్చారంటే ఇప్పటికే సగం చచ్చి ఉన్నాం. మధు, నీకేం మతిపోలేదు కదా? అవి కనీసం 7-8 వేలు చేస్తాయి, అదీ కాక 10,000 రొక్కం. మతి ఇంకా పోలేదు, కానీ సముద్రం ఇంకిపోతుంటే కాలువ కోసం తాపత్రయపడ్డట్లు ఇంకా మాట్లాడలేకపోయింది. నువ్వు అలా బాధపడితే ఎలా చెప్పు? సంసారంలో కలతలు అవే సర్దుకుంటాయి. అందుకోసమని ఇవి వదులుకోవడం ఎక్కడైనా ఉందా? అసలు సంగతి చెప్తాను వినన్నయ్య. నేను దాని ముఖం చూడను. దాని ఒంటి మీద నగలు నావని చెప్పుకుని నేను తీసుకుపెట్టుకోలేను. ఆ నగల విలువ ఎంతైనా కానీ అటువంటి అధమాధములతో లావాదేవీలేమిటి అభిమానవంతులకు? అవునులే, నేనంత దూరంగా ఆలోచించలేదు. కానీ అన్ని నగల్ని అలా తృణప్రాయంగా వదిలేసే నీలాంటి స్త్రీలు ఎక్కడా ఉండరు. తృణప్రాయమా? నా మనసులో ఎంత రంపపు కోతగా ఉందో నీకేం తెలుసు? వెళ్ళు. కానీ ఇందువల్ల మనం అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నాం అన్నమాట. రేపు మరో ఇంట్లో కూడా ఇలాగే చేస్తుంది. అన్యాయం? అన్యాయం లేనిదెక్కడా? పూర్తి న్యాయం చేకూర్చడానికి నేను సిద్ధమే. అయితే అది ఆ హీనురాల్ని శిక్షించడంతో సగమే న్యాయం చేకూర్చామన్నమాట. అటువంటి పనికి ప్రోత్సహించి ఇన్నాళ్ళు తన అండ కింద ఉంచుకున్న వ్యక్తిని కూడా శిక్షించడంతో అన్యాయాన్ని పూర్తిగా శిక్షించడం అవుతుంది. అందుకు స్వపరభేదం లేకుండా నీవు సిద్ధంగా ఉంటే నేను సిద్ధమే. ఏమంటావు? విస్తుపోయాడు శ్రీధర్. అయితే రవీంద్ర అంటూ నాంచేశాడు. నవ్వింది మాధవి. ఎంతైనా ఇంటల్లుడు కదూ, రచ్చకెక్కించగలమా? కానీ ఆ మనిషి మాత్రం పరాయిదే కనుక ఏం చేసినా పర్వాలేదు. అవునా? ఎంత పోలీస్ ఉద్యోగమైనా ఒక్కసారి మానవత్వాన్ని గుర్తు చేసుకుని ఆలోచించానయ్యా. ఒకే తప్పు చేసి ఇద్దరిలో ఒకరిపై కక్ష, రెండో వారిపై పక్షపాతం ఎందుకు? ఇలాంటి పురుషులు ఉండబట్టే అలాంటి స్త్రీలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కడకి పురుషులు తమ వారితో కలిసి బాగానే ఉంటారు, ఆమె జీవితం మాత్రమే నరకం, అంతా అసహించుకుంటారు. ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రీధర్. మీ బావగారికి నేను హాని తలపెట్టలేను, నీకు తెలుసు.
ఇక ఆ పిల్ల సంగతి? వ్యక్తిగతంగా ఆమెపై నాకు అసహ్యమున్నా ద్వేషం, పగ లేవు. దారిద్ర్యం, బుద్ధిహీనత, పరిస్థితుల ప్రాబల్యం మొదలైన అనేక కారణాల వల్ల పతనమైపోయిన అటువంటి స్త్రీల జీవితాలను చూస్తే నాకు జాలి. ఆమెను శిక్షించి కారాగారంలో ఉంచితే ఇంకా మొరటి తేలిపోతుందే కానీ ప్రయోజనం ఏమిటి? అందువల్ల ఆమె మీద కేసు పెట్టొద్దు. ఆ నగలు మనవని చెప్పొద్దు. తిన్నగా బ్రతకమని 4 మంచి మాటలు చెప్పి వదిలేయి. ఆ నగలు, డబ్బు పెట్టుకుని నీతిగా బ్రతకమని బోధించు. తన మాటలకు సమాధానం రాకపోయేసరికి తలెత్తి చూసింది మాధవి. శిలాప్రతిమలా నిల్చున్న శ్రీధర్, తన హోదాను, పురుషాధిక్యాన్ని, గంభీర్యాన్ని మర్చిపోయిన శ్రీధర్, ఆయన నేత్రాల నుండి చెక్కిళ్ల మీదుగా హిమదానాలు ప్రవహిస్తున్నాయి. అన్నయ్య, మధు చెల్లెల్ని దగ్గరగా తీసుకున్నాడు. ఎంతటి సంస్కారం ఉందమ్మా నీలో! చేస్తాను, అక్షరాలా నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ రాత్రే శ్రీధర్ చక్రవర్తికి ఉత్తరం రాశాడు. ఒకరోజు పోటీలో గెలిచిన మాధవి కథ తాలూకు బహుమతి మొత్తం వచ్చింది. మాధవి పుట్టింటి అడ్రస్కు రీడైరెక్ట్ చేయబోయి మళ్ళీ ఆమె ఉత్తరం గుర్తుకొచ్చి మానేశాడు రవీంద్ర. ఆమె తరపున ఆ డబ్బు తీసుకుంటూ ఒకసారి మళ్ళీ ఆ ఉత్తరం తీసి చదివాడు. తిరిగి మనసు అల్లకల్లోలమైపోయింది. ఆమె తిరిగి తనను దూషించిన, అహంకారంగా మాట్లాడినా కొంతలో కొంత ఉపశాంతి లభించునేమో. కానీ ఎక్కడా తిరస్కారమే లేదు, తనపై ద్వేషమే లేదు. పశ్చాత్తాపమా అంటే అది లేదు. దోషమే చేయలేదట. నేనంత గుడ్డివాణ్ణా? అంతలో మరో విషయం గుర్తొచ్చింది అతనికి. ఆ కథ తన చేతితో ఫెయిర్ కాపీ చేసి పంపాడు. ఆ రోజు, అవును, మధురమైన రోజు, మరుపురాని రోజు. ఒకరి కోసం ఒకరు పాలు నీళ్లుగా కలిసిపోయిన రోజులలో ఒకరోజు. అందమైన ఆమె మరింత అందంగా నిద్రిస్తుంటే లేపలేక తానే స్వయంగా రాసిపెట్టి పోస్ట్ చేశాడు. అందమైన భంగిమలో ఉంటే కుంటిగా ఫోటో తీసి మర్నాడంతా ఆమెను ఉడికించి మురిపించి మురిసిపోయాడు. ఎంత మధురకట్టం, ఎంత తీయని వలపు! ఎప్పుడూ ఏదో చదువుతూ రాస్తూ ఉండే ఆమెపై తనకెంత ప్రేమ! ఆమె తెలివిని మెచ్చి ఎన్ని గ్రంథాలు కానుగ్గా ఇచ్చాడు! అప్రయత్నంగానే రవీంద్ర కాళ్ళు మాధవి రీడింగ్ రూంలోకి దారితీశాయి. అనాలోచితంగా మాధవి రాసే కథలు ఉన్న బీరువా తీసి కెలకటం మొదలెట్టాడు. ఒక కాగితం దొంతిలో నుంచి జారి కింద పడింది. తాను అమితంగా ప్రేమించే ఆ ఫోటో. సోగకన్నులు బరువుగా మూసిన అందమైన ఫోటో. ఆ అందాలు తనలోనే ఇముడ్చుకున్నట్లు ఆ సౌందర్యం, అన్ని కళలను తనలోనే లీనం చేసుకున్న ఆ విజ్ఞాన రాశి, ఇంతటి ఉత్తమమైన నీతివంతమైన సాహిత్యాన్ని సృష్టించే వివేకవతి అవివేకంగా ప్రవర్తించగలదా? కాదు, ఎంతమాత్రమూ కాదు. నేనే పొరపడ్డాను అనుకుంటూ అప్రయత్నంగా చేతిలో కాగితాల వంక చూశాడు. అవును, ఆ కథే, ఆరాధన. తనకు నచ్చిన కథ. ఉత్సాహంగా పేజీలు తిరగేసాగాడు. కదులుతున్న కళ్ళు అప్రయత్నంగా ఒక చోట నిలిచిపోయాయి. వేళ్ళు బిగుసుకుపోయాయి. చక్రవర్తి విమర్శ. ఈవిడ ఒక రచయిత్రి, అతడు ఒక విమర్శకుడు. ఇంత పదిలంగా దాచుకుందా? ఏ కల్మషమూ లేని వాళ్ళైతే ఒక్కళ్ళైనా చెప్పకపోదురా? ఎంత గుంభనంగా జరిగాయి రాయబారాలు! ఎంత తెలివి తక్కువ వాడైనా అంత దోహదమిస్తాడా? అంతకు కారణం నేనే. అవును, అందుకే నాకే నిష్కృతి కావాలి. కానీ ఈ 700? ఓ భగవంతుడా! ఇది ఆవిడకు ఆఖరి కోరికలలో ఒకటి కదూ. సరే, ఈ డబ్బు ఆవిడ కోరిక ప్రకారం ఆ ప్రసూతి కేంద్రానికి పారేస్తాను. మరి మిగిలిన కోరికలు? పిచ్చిగా నవ్వుకున్నాడు. ఆవిడ కంటే తనే ముందు ఆఖరైపోతుంటే ఇంకా ఆవిడ ఆఖరి కోరికలు తీర్చడం ఏమిటి? తన ఆఖరి కోరిక తీర్చేవాడెవడు? ఉంది ఒక కోరిక. ఒకడు తీర్చేదేమిటి, నేనే తీర్చుకుంటాను. తృప్తిగా కసిగా నవ్వుకున్నాడు. హలో, గుడ్ ఈవినింగ్ ఇందిరాదేవి. ఓ రవీంద్ర, వెరీ గుడ్ ఈవినింగ్. రండి, ఇలా కూర్చోండి. ఏం ఇలా వచ్చారు? ఇక్కడ మెటర్నిటీ హాస్పిటల్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ మీరే కదూ? అవునండి, ఏం కావాలి? ఈ హాస్పిటల్కు విరాళంగా రచయిత్రి శ్రీమతి మాధవీ లతాదేవి 700 రూపాయలు పంపించారు. థ్యాంక్స్. రచయిత్రి మాధవీలత గారా? మిస్సెస్ రవీంద్ర గారు కదూ? ఎంత హాస్యంగా మాట్లాడతారు. రవీంద్ర కూడా తప్పనిసరిగా నవ్వాడు. అవును, ఆమెకు ఒక కథలో బహుమానంగా వచ్చిన ఈ ధనం ఇలా వినియోగింపదలిచారు. సరే, కొద్దిసేపు కూర్చోండి. మా కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారికి కూడా ఫోన్ చేస్తాను. అదంతా తర్వాత మీరు చూసుకోండి, నేను వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, మీరు ఇవ్వదలిచింది వైస్ ప్రెసిడెంట్కి కానీ మెంబర్కి కానీ అయినా మరొకరి సమక్షంలో తీసుకుని రసీదు ఇవ్వడం మా పద్ధతి. ఆలస్యం కాదు, కూర్చోండి అంది ఇందిర.
కొద్దిసేపటికి వచ్చిన వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడ్డాడు రవీంద్ర. చక్రవర్తా? అవును, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ చక్రవర్తి అంది ఇందిర. చక్రవర్తి వస్తూనే ఇందిరతో కరచాలనం చేశాడు. ఆ దృశ్యం చూసిన రవీంద్ర, ఎంత డాక్టర్లైతే మాత్రం మరో ఆడదానికి షేక్ హ్యాండ్ ఇచ్చే వీడికి నీతా వినయమా అంటూ లోలోన మండిపోయాడు. ఏమిటి విశేషం అని ఇందిరను ప్రశ్నిస్తూ పక్కకు తిరిగి చూసిన చక్రవర్తి కంగారు పడ్డాడు. కుర్చీలో రవీంద్ర పలకరించ ప్రయత్నించినా కంఠం పూడిపోయి మాట రాలేదు. మిస్సెస్ మాధవి రవీంద్ర మన హాస్పిటల్కు విరాళం పంపించారు. వీరు మిస్టర్ రవీంద్ర అంటూ పరిచయం చేసింది ఇందిర. మర్యాదకు చేయందించాడు చక్రవర్తి. రవీంద్ర యాంత్రికంగా కరచాలనం చేశాడు. ముగ్గురు కాఫీలు తీసుకున్నాక డబ్బిచ్చాడు రవీంద్ర. రసీదు ఇస్తూ, ఈ డబ్బు ఫలానా విధంగా వినియోగించాలని ఏమీ అభిప్రాయం లేదా మీకు అన్నది ఇందిర. ఏమో నాకు తెలీదు ముక్తసరిగా జవాబిచ్చాడు రవీంద్ర. ఒక గది ఎక్కువ చేసి అందులో మంచం ఉయ్యాల వేయించి మాధవి గారు ప్రేయరు రాయిస్తాం, ఏమంటారు? బావుంది, అయినా డబ్బిచ్చిన వారు శ్రీమతి మాధవి అన్నాడు రవీంద్ర. డబ్బు అందరికీ ఉంటుంది, కానీ ఇట్టి సద్వినియోగం చేసే ఉదారత తెలివి ఉండటం శ్లాఘనీయం. ఇంతకు ఈ డబ్బు ఏ కథకొచ్చింది చెప్తారా? అనవసరం అనుకోండి, కేవలం కుతూహలం నవ్వింది ఇందిర. పర్వాలేదు చెప్తాను, ఆరాధన కథకు. మరి నేను వెళ్తాను అంటూ లేచాడు రవీంద్ర. ఆరాధన. చక్రవర్తి మనసు పరిపరి విధాలా పోయింది. ఆమె కథ, తన విమర్శ, ఒకదాని వెనక ఒకటి అనేక స్మృతులు మెదిలాయి. ఇంతకు మాధవి పంపటమేమిటి? ఇద్దరూ కలిశారా? అడిగితే చెప్తాడా? అసలు మాట్లాడతాడా? చక్రవర్తి ఇందిర వద్ద సెలవు తీసుకుని బయటకు వచ్చేసరికి రవీంద్ర ఇంకా వరండాలోనే నిల్చుని ఉన్నాడు. తటపటాయిస్తూనే రవీంద్ర దగ్గరకు వెళ్ళి భుజం మీద చేయి వేసి, రవీంద్ర అన్నాడు చక్రవర్తి. మనం కొంచెం మనసులు విప్పి మాట్లాడుకుంటే మంచిది రవీంద్ర. అవును పద అంటూ చక్రవర్తిని అనుసరించి కారులో అతని పక్కనే కూర్చున్నాడు. స్టార్ట్ చేస్తూ, ఎక్కడికి వెళ్దాం? మా ఇంటికా మీ ఇంటికా అడిగాడు చక్రవర్తి. నీ తోటలోకి పోని అన్నాడు రవీంద్ర చక్రవర్తి ముఖం చూడకుండానే. కారు పోనిస్తూ మెల్లగా చెప్పాడు చక్రవర్తి. అది ఇప్పుడు తోట కాదు, కళాకాంతులు లేని బీడు. మన స్నేహం వృద్ధి అయినది ఆ తోటలో. ఆ స్నేహానికి నీ సంసారంతో పాటు బలీయమైనది ఆ తోట. మన స్నేహ బాంధవ్యాలు తిరిగి నెలకొంటేనే ఆ తోట కూడా యథారూపం పొందుతుంది. రవీంద్ర మాట్లాడలేదు. ఏవేవో అనేక భావాలను, ఆవేశాన్ని అతడు ప్రయత్నపూర్వకంగా అణుచుకుని నిలదొక్కున్నట్లు గ్రహించాడు చక్రవర్తి. మా ఇంటికే పోనిస్తున్నాను అన్నాడు తిరిగి. తొలకరి ప్రారంభమయ్యే తొలి దశలోనే ఉంది. ప్రకృతి ఆకాశమంతా మేఘావృతమైంది. బలమైన గాలి తిష్టవేసుకున్న మేఘాలను పారద్రోల ప్రయత్నిస్తోంది. కార్ దిగి చక్రవర్తిని అనుసరించాడు రవీంద్ర. పై అంతస్తులో తన గదికి తీసుకెళ్తుండగా, అక్కడెవరూ ఉండరు కదూ అని అడిగాడు రవీంద్ర. నవ్వాడు చక్రవర్తి. ఉండరు, నిర్మల ఊళ్ళో లేదు, పనివాళ్ళు స్టాఫ్ కింద ఉంటారు. గదిలోకి వెళ్ళి ఫ్యాన్ వేసి కోటు విప్పేస్తూ, కూర్చో రవీంద్ర అంటూ వెనుతిరిగిన చక్రవర్తి కంగారుపడి వెనకకు 2 అడుగులేశాడు. తలుపు దగ్గరగా చేరవేసి బోల్టు బిగించి గుమ్మం పొడవునా నిల్చున్నాడు రవీంద్ర. చేతిలో పిస్టల్ చక్రవర్తికి గురిపెడుతూ. చక్రవర్తి తత్తరపాటు చూసి వికటంగా కసితీరా నవ్వాడు రవీంద్ర. కానీ మనసు విప్పి మాట్లాడతావు కదూ, కానీ అదేమిటో. బ్రహ్మరుద్రులు కూడా నిన్ను రక్షించలేరు. సత్యం మాట్లాడు చచ్చే ముందైనా. క్రౌర్యం కక్ష తాండవిస్తున్నాయి అతడి నేత్రాలలో. చక్రవర్తి కంగారు పడలేదు, నవ్వుతూ నిల్చున్నాడు. నిత్యం చావు బతుకులలో ఉన్న శరీరాలతో ఆడుకుంటున్న వాడిని, మృత్యువును అనేక రూపాలలో చూసినవాణ్ణి. నాకు చావంటే భయం లేదు రవీంద్ర. పిలవగానే వెంటొచ్చినందుకు ఆశ్చర్యపోయాను, కానీ నువ్వింత పథకంతో వచ్చావని తెలుసుకుని కొంచెం కలవరపడ్డానంతే. అవును, ఇంత పథకంతో నిన్ను చంపాలనే వచ్చాను. నా సుఖాన్ని సంసారాన్ని నట్టేట్లో కలిపిన నిన్ను కాల్చి చంపి నేను కాల్చుకుంటాను. అప్పుడు కానీ నా కక్ష తీరదు, అప్పుడు కానీ నాలో మంట చల్లారదు. హేళనగా నవ్వాడు చక్రవర్తి. బాగానే ఉంది, కానీ ఇంత తెలివి తక్కువ వాడివైపోయావే మరి. నా ఇంట్లో నన్ను చంపగలవా? నీ వెనక ఎవరున్నారో చూసుకో. ఆలోచన లేని రవీంద్ర వెనుతిరగగానే చక్రవర్తి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఎగిరి బలంగా రవీంద్ర మణికట్టుపై బూటుకాలితో తన్నటం, రవీంద్ర చేతిలో పిస్టల్ కింద పట్టడం త్రుటికాలంలో జరిగిపోయాయి. రవీంద్ర విస్తుపోయినా వెంటనే పులిలా లంఘించాడు చక్రవర్తి మీదకు. కానీ ఎంత బలవంతులైనా చక్రవర్తి ఆరోగ్యమైన శరీర బలం ముందు దిగదుడిపే.
బలమైన కండలు తిరిగిన చక్రవర్తి చేతులలో ఎటూ కదల్లేకపోయాడు రవీంద్ర. ఆయాసంతో రొప్పటం తప్ప నోట మాట కూడా రాలేదు. అతడిని అలాగే నొక్కిపట్టి ఉంచి సోఫాలో పడేసి తన మెడలో టై విప్పి 2 చేతులు కట్టేశాడు చక్రవర్తి. నిస్సహాయ స్థితిలో నిప్పులు కక్కే కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు రవీంద్ర. జుట్టు సరిచేసుకుని ముఖం మీద స్వేద బిందువులు తుడుచుకుంటూ, చాలా అలసిపోయావు, మంచినీళ్ళేమైనా కావాలా అని అడిగాడు చక్రవర్తి రవీంద్రను. ఆ మాటలకు రవీంద్ర లోలోన కొంచెం ఆశ్చర్యపోయాడు. ఇక తనను నోటుకొచ్చినట్లల్లా తిట్టి కసి తీర్చుకుంటాడనుకున్న రవీంద్రకు ఏమాత్రం ఆగ్రహం లేని చక్రవర్తి స్వరం కొంచెం ఆశ్చర్యమే కలిగించింది. మూల టీపాయ్ మీద కూజాలో నీళ్లు గ్లాసులో పోసి రవీంద్ర నోటి దగ్గరగా పెట్టాడు చక్రవర్తి. మాట్లాడకుండా తాగాడు రవీంద్ర. తాను తాగి ఒక సోఫాలో కూలబడ్డాడు చక్రవర్తి. చూడు రవీంద్ర, నువ్వింత తెలివి తక్కువ వాడవని, ఇంతటి నీచపు అనుమానాలు నీలో ఉండగలవని నేనేనాడూ అనుకోలేదు. ఇప్పుడు ఆ పిస్టల్ నా చేతిలో ఉంది. అంతెందుకు, ఏ సెనైడో ఆర్సెనిక్ ఇంజెక్షనో ఇచ్చి సునాయాసంగా నిన్నంతం చేసి నాకు అడ్డు తీర్చుకోగలను. ఎవ్వరికీ అనుమానం రాదు. డాక్టర్ని, నా దగ్గర వైద్యం కోసం వచ్చి రోగం తగ్గాక చచ్చావనుకుంటారు. కానీ నేనంత దుర్మార్గుణ్ణి కాదు. నాకు అసలు నీతో విరోధమే లేదు. నీతో ప్రేమగా ఆదరంగా మెలగాలని నీ స్నేహం కోరానే కానీ దాని వెనుక నీచపు కోరికలు లేవు. లేచి తలుపు తీసి ఇలా రా నాతో అన్నాడు చక్రవర్తి. రవీంద్ర మాట్లాడలేదు, కదల్లేదు. బోనులో సింహంలా ఉంది అతడి స్థితి. నీకేం పర్వాలేదు, రా, నీకు సంగతులు వివరంగా అర్థమయ్యేటట్లు చెప్పాలి. అదీ కాక నీవిప్పుడు నా బందీవి, నేను చెప్పినట్లు చెయ్యాలి అన్నాడు. చక్రవర్తి పిస్టల్ గాల్లోకి ఎగరేసి పట్టుకుంటూ మౌనంగా అనుసరించాడు రవీంద్ర. వరండాలో ప్రవేశించి 2 గదులు దాటి పడక గదిలోకి తీసుకువెళ్లాడు రవీంద్రను చక్రవర్తి. ఇలా కూర్చో అంటూ మంచం చూపించాడు. పరీక్షగా గదిని కలే చూసిన రవీంద్ర ఎదురుగా గోడనున్న లైఫ్ సైజ్ ఫోటోలోని స్త్రీ స్వరూపాన్ని చూస్తూ కంటిరెప్పలు కదల్చడం కూడా మర్చిపోయాడు. ఎవరీమే అని అడుగుతూ చక్రవర్తి వైపు తిరిగాడు రవీంద్ర. చక్రవర్తి కనురెప్పలు తడిసి ఉన్నాయి. ఒక నిట్టూర్పు విడిచి, ఎవరనుకుంటున్నావు అని అడిగాడు చక్రవర్తి. నా పెళ్లికి ముందు వెతికి చూసిన పెళ్లి కూతుళ్లలో ఈమె ఒకరు, సుధ కదూ, కథలు రాస్తుంది. తన కోపాన్ని మర్చిపోయి కొంత కుతూహలంగానే అడిగాడు రవీంద్ర. అవును, ఎందుకు చేసుకోలేదు మరి? కొంచెం సేపు ఆలోచించి రవీంద్ర, నేను చేసుకోకపోవడం కాదు, ఆమె తండ్రికే నా ఆస్తి ఆనలేదు, తనకంటే ధనవంతుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడట అన్నాడు. అవును, ఆ అత్యాశే అనర్థానికి దారితీసింది. ఇంతకు ఎవరు? విసుగ్గా ప్రశ్నించాడు రవీంద్ర. చక్రవర్తి తీరికగా సిగరెట్ వెలిగించి కిటికీ నానుకుని నిల్చున్నాడు. సుధా నా చెల్లెలు, సాక్షాత్తు ఒక తండ్రి బిడ్డలం. నేను పుట్టగానే మా అమ్మ గతించింది. తల్లిని మింగిన హీనుడని నాన్నగారు నన్ను అసహించుకుని నా ముఖం చూసేవారు కాదట. నౌకర్ల దయాధర్మం భిక్షం చిరాకు పరాకులతో పెరిగాను నేను. కానీ చావలేదు. నాకు 7 ఏళ్ల వయసున్నప్పుడు నాన్నగారు మళ్ళీ వివాహం చేసుకున్నారు. అంతకాలం నాన్నగారికి నా ముఖం కనిపించడానికి, నా మాట వినిపించడానికి వీల్లేదు. పినతల్లి వచ్చినప్పటి నుంచి ఇంట్లో స్వేచ్ఛగా తిరగడానికి, కావలసినవి అడగడానికి కూడా వీల్లేకపోయేది. లక్షాధికారి కొడుకునై ఉండి కటికి దరిద్రుడి బిడ్డగా కూడా కాదు, బానిసపుత్రుడిగా పెరిగాను. పినతల్లి వచ్చిన దగ్గర నుంచి నౌకర్లు కూడా నా ఆలనా పాలనలు చూడటం మానుకున్నారు. మాతామహుల ఇంటికి పంపితే ఈ లక్షాధికారులకు అవమానం. అందువల్ల అక్కడే విదిలింపు చీదరింపుల మధ్య పెరిగాను. ఇల్లు పాఠశాల తప్పితే ధనవంతుల బిడ్డలు ఇతరులతో ఆడకూడదు. ఈ విపరీతమైన కట్టడల మధ్య మాతృప్రేమకు, పితృస్పర్శకు దూరమైన నేను నా చుట్టూ ఒక ప్రత్యేక ప్రపంచం నిర్మించుకోసాగాను. ఎప్పుడూ పుస్తకాలకు అంటుకుపోయేవాణ్ణి, లేదా విశాలమైన ఆవరణలో పూల మొక్కల మధ్య తిరుగుతూ ఆనందించేవాణ్ణి. ఎందుకో తెలియకుండా ఒక్కొక్కప్పుడు పెళ్ళుబికి వచ్చే దుఃఖాన్ని ఉసిరి చెట్టు కింద వెళ్ళబోసుకునేవాణ్ణి. ఇటువంటి చెరసాల జీవితంలో సుధ కురిసింది. మా పినతల్లి కూతురే సుధ. పిన్నికి నాన్నగారికి నాపై ఎంత అసహ్యమో దానికి నాపై అంత అభిమానం. పిన్ని కొట్టినా సరే లెక్క చేసేది కాదు. నన్ను చుట్టేసి కబుర్లు చెప్పేది, తినే వస్తువులు పెట్టేది. పుట్టిన దగ్గర నుంచి మాతృప్రేమ కరువైన నా పాలిట సుధ నిజంగా సుధే అయ్యింది. అది నాన్నగారి ఒళ్ళో కూర్చుంటే ఏ చాటు నుండో చూసి నాకంత అదృష్టం లేదే అని ఏడ్చేవాణ్ణి. సుధ అమ్మ సుధను ఆప్యాయంగా ఎత్తుకుంటే మా అమ్మ లేదని బాధపడేవాణ్ణి. సుధను వెంట పెట్టుకుని పిన్ని నాన్నగారు సినిమాలకు షికార్లకు తిరుగుతుంటే నేను నా గదిలో కూర్చుని కళ్ళు తుడుచుకునేవాణ్ణి. క్రమంగా పెద్దవాణ్ణి అవుతున్నాను. నాకంటే దురదృష్టవంతులను చూసి జాలిపడుతూ నా దుఃఖాన్ని మర్చిపోతున్నాను. లోకజ్ఞానం కలుగుతుంది. ప్రతి క్లాసు ఫస్ట్ మార్కులతో పాస్ అవుతున్నాను.
ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. తర్వాత ఏం చదవాలి? వంశాంకురం అనే అభిమానం ఏ మూలైనా ఉండేదేమో. అడిగినంత డబ్బు పారేసేవారు నాన్నగారు. చదువు విషయంలో కూడా అభ్యంతరం ఏమీ లేదు. నా ఇష్టమే. తీరిగ్గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. నేను పుట్టినప్పుడు మా అమ్మ పట్నం నుంచి డాక్టర్ వచ్చేలోగా కళ్ళు మూసిందని విన్నాను. నేను కనుక డాక్టరే వచ్చి ప్రాక్టీస్ చేస్తే ఆ పల్లెటూళ్ళలో వీలైనంత వరకు నా బోటి దౌర్భాగ్యులు ఉండకుండా చేయొచ్చుననే సంకల్పంతో మెడిసిన్లో చేరాను. చేరిన దగ్గర నుంచి మెరిట్ స్కాలర్షిప్లన్నీ నావే. సెలవుల్లో కూడా ప్రాక్టికల్స్ అవి చేస్తూ పట్నంలోనే ఉండిపోయేవాణ్ణి. ఇంటికి వెళ్తే అది సుధను చూడటానికి మాత్రమే. క్రమంగా ప్రపంచమంటే ఏమిటో తెలుస్తుంది. నాకు తెలిసిన కొద్దిపాటి చెడ్డతనమే కాదు, ఈ సంఘంలో చెడుతో పాటే దైవతుల్యులైన ఉత్తములు కూడా ఉన్నారని తెలుసుకున్నాను. పిన్ని నాన్నల కఠినమైన అదుపాజ్ఞల నుంచి వెలువడి స్వేచ్ఛగా ఉండి చదువుకుంటున్న నాకు, స్నేహితులే లేని నాకు అనేక మంది స్నేహితులయ్యారు. అటువంటి వారిలో మా క్లాస్మేట్ శ్రీదేవి ఒకటి. మెడికల్ విద్యార్థులం కనుక లేడీ స్టూడెంట్స్కు మాకు మధ్య అట్టే దూరం ఉండేది కాదు. కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అందంగా ఉండి చలాకీగా తిరుగుతూ మృదుమధురంగా పాడే శ్రీదేవి త్వరలోనే నా హృదయానికి దగ్గరైంది. ప్రతి సాయంత్రం ఊరి చివర కొలనుగట్టుకు షికారుకు వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆమె గాయకి, నేను శ్రోతను. తల్లి ప్రేమ, కుటుంబంలోని ఆహ్లాదం, ఆప్యాయత ఎరుగని నేను శరత్కాంతి వంటి స్వచ్ఛమైన శ్రీదేవి ప్రేమలో మనస్సును ఆవరించిన మాలిన్యాన్ని కడిగివేసే ఆమె మృదుమధుర గానంలో సర్వం మర్చిపోయేవాణ్ణి. క్రమంగా ఆమె సాహచర్యంలో నేను సంగీతం నేర్చాను. సంగీతంలో విషాదానందాలు పక్కపక్కలనే ఉంటాయి, జీవితంలో కష్టసుఖాలాగే అనేది శ్రీదేవి. తరచూ తిరిగి మాధవి కూడా ఆశ అభిప్రాయమే వెలుబుచ్చిన్నాడు. శ్రీదేవిని తలుచుకుని నేను అనుభవించిన బాధ వర్ణనాతీతం. ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్లోకి వచ్చాను. పల్లెజనులకు చికిత్స చేయాలనే నా ఆశయం నెరవేరే దినం దగ్గర పడిందని ఎంతో ఉత్సాహంగా చదివేవాణ్ణి. నా ఆశయం విన్న శ్రీదేవి కూడా ఎంతో సంతోషించింది. జీవిత సహచరిణి అయి నాకు చేదోడు వాదోడుగా ఉంటానని వాగ్దానం చేసింది. కానీ రవీంద్ర, ఒకటి, మేమెన్ని నిర్ణయాలను చేసుకున్నా ఎప్పుడూ హద్దును మాత్రం మీరలేదు. ఆమె గాయకి, నేను శ్రోతను. ఆమె సంగీతపు గురువు, నేను శిష్యుణ్ణి. ఆమె సౌందర్యనిధి, నేను ఆరాధికుణ్ణి. ఇద్దరం సహాధ్యాయులం, అంతే. త్వరలో మధుర జీవనం కోసం కళ్ళు కంటున్న నాకు ఒకరోజు హఠాత్తుగా ఇంటి దగ్గర నుంచి వైర్ వచ్చింది, అర్జెంటుగా రమ్మనమని. ఎవరికైనా అనారోగ్యంగా ఉందేమోననుకుని వెంటనే బయలుదేరాను, శ్రీదేవితో కూడా చెప్పకుండా. కానీ నేను అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. క్లుప్తంగా చెప్పాలంటే నాన్నగారి అధికారపు పందిరి కింద దూషణ బాజాలతో, పిన్ని సాధింపుల మంత్రాలతో బలవంతంగా నిర్మల మెడలో తాళి కట్టి 7వ నాటికల్లా ఆమెతో పట్నం చేరాను. శ్రీదేవికి ముఖం చూపలేకపోయాను, మనస్సును సమాధానపరుచుకోలేకపోయాను. 9వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.